హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రెసిపీ పాలకోవా రెసిపీ. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. అందరికీ ఇష్టం కదా పాలకోవా అంటే. దీనిని ఇలా తయారు చేసేసుకుందాము. ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. నేను ఇత్తడి గిన్నె తీసుకున్నాను. 1.5 లీటర్ పాలు తీసుకోవాలి. ప్యాకెట్ పాలు తీసుకున్నానండి. ఏది పాలైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పాలు తీసుకోవాలి. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. పాలు పొంగు వచ్చి కింద ఒలికిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. దగ్గర ఉండి కలుపుకోవాలి. దగ్గరగా రావడానికి 2 అవర్స్ పడుతుంది. పాలు బాగా చిక్కగా వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. లాస్ట్లో 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. పంచదార కూడా దీనిలో మెల్ట్ అయ్యేటట్టు కదుపుతూ ఉండాలి. ఒక 15 మినిట్స్ పడుతుందండి ఇలా రావడానికి. దీనిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా చిక్కపడే వరకు మనం కలుపుకోవాలి. గరిటెకి అంటుకుపోయేటట్టు ఉండాలండి లాస్ట్లో. అప్పుడు కోవా రెసిపీ అయిపోయినట్టు. ప్లేట్లో వేసుకుంటే పిండిలాగా అలాగే ఉంటుందండి. అలా ఉంటే కోవా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మొత్తం ప్లేట్లో తీసేసుకోవాలి. ఆరిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకోవాలి. అప్పడాల్లాగా కానీ ఉండల్లాగా కానీ చేసేసుకోవాలి. తక్కువ పాలు తక్కువ పంచదార బాగా వస్తాయి. ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.